ప్రజల ఆరోగ్యం ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఈ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారన్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. వచ్చిందా ఏం ఐడెంటిఫికేషన్ అంతా చేయగలుగుతున్నావా? నేర్చుకున్నారా ఈరోజు? భోంచేయండి మా లెక్క మా డ్యూటీలో ఉండని చెప్పి తెల్ల నాది ఉందిలేండి, అది తీసుకో. కంగారు పట్టుకున్నాం, అందరు రిలాక్స్గా ఉన్నాం. అందువల్ల మనకు ప్రయారిటీగా పని ఎదగొచ్చు. హాస్పిటల్ కమిటీ మెంబర్ కూర్చోలేమండి. ఉమాదేవి గారు ఆవిడ వచ్చారు. చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉంది కూటమి ఇక్కడ ఈ వ్యవహారాలు. నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. చెప్తున్నాను కదా, శ్రీకాకుళం నుంచి వచ్చాను తెలుసా, రామారావు బట్టి